ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విషయంలో అసలు కంటే కొసరెక్కువ అవుతోంది అన్నటువంటిదే ఇప్పుడు మీడియా సంస్థలన్నీ ప్రొజెక్ట్ చేస్తున్నాయి. ఏఐ రాకతో ఉద్యోగాలకి ఎసరు. ప్రతి రంగంలోనూ ఏఐ రోబోలదే రాజ్యం. ఇంకో ఏడాదిలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు ఉండనే ఉండరు. కృత్రిమ మేధ అదేనండి ఏఐ విషయంలో కొంతకాలంగా మనం తరచు చూస్తున్న వార్తలివి. వీటిని నమ్మిన ఒక వర్గం ఏఐ కోర్సుల్లో ఎగబడి చేరేశారు. ఇంకో వర్గం సాఫ్ట్‌వేర్, కంప్యూటర్ సైన్స్‌లు వదిలేసుకున్నారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోతోంది. మైక్రోసాఫ్ట్, గూగుల్, ఉబర్ లాంటి పెద్ద పెద్ద కంపెనీలే ఏఐ కంటే మనుషులే మేలుంటున్నాయి. ఎందుకిలా? మనుషులు చేసే ఉద్యోగాల్లో కోతలుంటాయా? ఉండవా? సుమారు 6 నెలల క్రితం నాటి మాట. అంతర్జాతీయ ఐటీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ 1,00,000 వరకు ఇంజినీర్ల ఏఐ సబ్స్క్రిప్షన్ నిలిపేసింది. క్లాడ్ ఏఐని వాడొద్దని వాళ్ళకి స్పష్టం చేసింది. కొంచెం అటు ఇటుగా అదే సమయంలో ఉబర్ కూడా ఏఐ షాక్ ఒకటి తగిలింది. ఏడాది పొడవునా ఏఐ పెడదాం అనుకున్న డబ్బులు కాస్త 4 నెలల్లోనే ఖాళీ అయిపోయాయి. సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ కూడా ఏఐ వాడకం విషయంలో వెనక్కి తగ్గింది. ఈ 3 కంపెనీల ఉద్దేశం మాత్రం ఒకటే, ఏఐ వాడితే ఖర్చులు తడిసి మోపిడి అవుతున్నాయి. వీటికంటే ఇంజనీర్లతో పని చేయించుకోవడం మేలన్న అంచనాకు రావడమే. ఏఐతో ఖర్చులు ఎందుకు పెరుగుతున్నాయి అన్న ప్రశ్నకు సమాధానం కావాలంటే మనం టోకెన్ ప్రైజింగ్ గురించి తెలుసుకోవాలి. ఏజెంటిక్ ఏఐ వాడకానికి అయ్యే ఖర్చుల్ని టోకెన్లో లెక్కిస్తుంటారు. ఉదాహరణకు మీరు హలో హౌ ఆర్ యూ అనే ఏజెంట్కి ఏఐతో మాట కలిపారు అనుకుందాం. దీన్ని ఏఐ ఏకమొత్తంగా ఒక వాక్యంగా అర్థం చేసుకోదు, టోకెన్లుగా విభజిస్తుంది. హే, లో, హౌ, ఆర్, యూ ఒక్కొక్కటి ఒక్కో టోకెన్ అవుతుంది అనమాట. సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు ఏదైనా ప్రాంప్ట్ ఇచ్చి కోడ్ రాయమంటే అందులోని ఒక్కో టోకెన్కి నిర్దిష్ట మొత్తంలో డబ్బులు వసూలు చేస్తారు. ఎన్ని ఎక్కువ టోకెన్లు వాడితే అంత ఎక్కువ ఖర్చు అనమాట. కోడింగ్ చకచకా జరిగిపోతుంది కాబట్టి ఇంజనీర్లు టోకెన్లు తెగ వాడేస్తుండడంతో వాళ్ళకి ఇచ్చే జీతాల కంటే టోకెన్లు ఖర్చు ఎక్కువైపోయే పరిస్థితి వచ్చింది. దీంతో కంపెనీలన్నీ ఏఐ వాడకంపై పునరాలోచన పడ్డాయి. కోడింగ్ వేగంగా చేయవచ్చునన్న అంచనాతో మైక్రోసాఫ్ట్ చాలా కాలం క్రితమే సుమారు 1,00,000 మంది ఇంజనీర్లకి క్లాడ్ ఏఐ సబ్స్క్రిప్షన్లు అందించింది. కానీ ఇంజనీర్లు రోజుకు కొన్ని లక్షల టోకెన్లు వాడేస్తుండటంతో భారం పెరిగిపోయేది. దీంతో 6 నెలల క్రితం సబ్స్క్రిప్షన్ క్యాన్సిల్ చేసింది. ఉద్యోగుల జీతాలు, ఇతర ఖర్చులు కలుపుకుని చూసినా ఏఐ ఖర్చులు ఎక్కువగా ఉంటున్నాయి. ఇది తగ్గితే కానీ ఏఐ విస్తృత వినియోగంలోకి రాదు అని ఎన్విడియా అప్లైడ్ డీప్ లెర్నింగ్ విభాగం వైస్ ప్రెసిడెంట్ బ్రయన్ కాటర్జాను వ్యాఖ్యానించడం పరిస్థితికి అర్థం పడుతుంది. సాఫ్ట్‌వేర్ కోడ్లో 70% వరకు ఏఐ ఆధారంగానే జరుగుతుంది. అయితే దీనివల్ల వినియోగదారుడికి ఏదైనా ప్రయోజనం కలుగుతుందా లేదా అన్నది స్పష్టంగా లేదు అని ఉబర్ సీఈఓ ప్రశాంత్ మహేంద్ర రాజా చెబుతున్నారు. ఇంకోలో చెప్పాలంటే ఏఐపై పెరుగుతున్న ఖర్చుకు తగ్గ లాభాలు రావడం లేదన్నమాట. ఏఐ వస్తే చాలా రంగాల్లో ఉద్యోగాలు పోతాయన్న ఆందోళన ప్రస్తుతానికి తగ్గుతోందని చెప్పాలి. ఏఐ వాడకంపై కంపెనీలు పునరాచరణలో పడడం ఇందుకు కారణం. ప్రస్తుత పరిస్థితుల్లో ఇంజనీర్లు, అనలిస్టులు, కస్టమర్ సపోర్ట్ సిబ్బంది ఉద్యోగాలు సేఫ్. వీరి స్థానంలో ఏఐ వాడకం చాలా ఖరీదైన వ్యవహారాన్ని కంపెనీలు గుర్తించాలి. ఈ నేపథ్యంలో ఏఐతో కలిసి పనిచేయగల నైపుణ్యం అవసరమవుతుంది. వీటిని కలిగి ఉన్న వాళ్ళకి సమీప భవిష్యత్తులో మంచి డిమాండ్ ఉంటుందని అంచనా. ఒకవేళ ఇంకో 5-10 ఏళ్లలో కంప్యూటింగ్ ఖర్చులు తగ్గితే కోడింగ్, డాక్యుమెంటేషన్ వంటివి ఏఐలో చేస్తాయి. కానీ వాటిపై మానవ పర్యవేక్షణ తప్పనిసరి అవుతుందని నిపుణులు చెబుతున్నారు. మొత్తం మీద చూస్తే ఏఐతో మన ఉద్యోగాలకు వచ్చిన ముప్పేమీ లేదు. ఉత్పాదకతను పెంచడంలో మాత్రం ఏఐ సహకారం అవసరమవుతుంది. దీర్ఘకాలంలో ఏమవుతుంది అన్నది మాత్రం కాలమే చెప్పాలి.